శ్రీ భగీరథ మహర్షి జయంతిని జై భగీరథ సగర సంఘం ఆధ్వర్యంలో వనస్థలిపురంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు సామ రంగారెడ్డి, మనసురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, బీజేపీ నేత పాతూరి శ్రీధర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు భాస్కర్ సాగర్, అడ్వైజర్ ధనుకొండ రంగారావు, బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ టీడీపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత హాజరై భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, భువి నుంచి దివికి గంగను తీసుకొచ్చేందుకు భగీరథుడు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. లక్ష్య సాధనలో ఆయన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. భగీరథ మహర్షి లాంటి మహనీయుల సేవాభావం మనందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. జై భగీరథ సగర సంఘం సభ్యులు మాట్లాడుతూ, భగీరథ మహర్షి జయంతి సందర్భంగా దాదాపు 6,000కు పైగా మందికి చల్లని మజ్జిగ అందజేశామన్నారు. ప్రతి ఏడాది భగీరథ జయంతి రోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం సభ్యులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భగీరథ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా కులదైవం అయినటువంటి భగీరథుడు, మా దేవుడు అయినటువంటి శ్రీరాముడు, అలాగే ఈరోజు భగీరథ జయంతి, గంగను భూమి నుంచి దీవికి తీసుకొచ్చినటువంటి దేవుడు అయినటువంటి మా కులదైవం మన భగీరథ మహర్షి. అట్టి మా భగీరథ మహర్షి గారి జయంతి సందర్భంగా ఇక్కడ నుండి మా మిత్రులు, మా కులస్తులు అయినటువంటి అక్కడ వనసపురంకు సంబంధించిన మిత్రులందరూ కలిసి ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం ఉందని ఎన్నుకున్నారు. ఇదేంటంటే ఎండాకాలం సందర్భంగా ఇక్కడ చల్లటి మజ్జిగ సప్లై చేసే కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. వారికి ఏదున్నా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నాడు. మా మిత్రులందరికీ అందరికీ కూడా భగీరథ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భగీరథ జయంతి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు భగీరథ జయంతి అంటే అందరికీ తెలుసు, మన శివుని నుంచి గంగను తీసుకొచ్చిరు ఎవరంటే మన భగీరథుడే అంటారు. అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజు ఈడ మజ్జిగను కూడా ఈ ఎండాకాలంలో మజ్జిగను ఒక 5,000 మందికి ఈరోజు స్పాన్సర్ చేసిన భగీరథ సంఘానికి మరియు సాగర సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధమైన కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా ఎన్నో చేయాలని ఆ దేవుని ఆశిస్తున్నా. ఈ కార్యక్రమానికి పిలిపించిన మా సిన్నాన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా భగీరథ సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగీరథ జయంతి సందర్భంగా ఈ వనస్థలిపురం డిమార్ట్ ఎదురుగా ఏర్పాటు చేశాం. ఒక 5,000 మందికి సప్లై చేయాలని మజ్జిగ కార్యక్రమం పెట్టాం. ఇలాగే సపోర్ట్గా మన అన్ని సంఘాల వాళ్ళని పిలిచాము. అందరి సపోర్ట్తో మా ఈ సంఘం కార్యక్రమం మంచిగా జరగాలని ఆశిస్తున్నాం. ఈరోజు భగీరథ జయంతి సందర్భంగా మా కులదైవమైన భగీరథుడి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసాం. ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడే ముందు మా తాత భగీరథుడి గురించి చెప్పాలి. ఆయన దివి నుంచి భూమికి గంగామాతను తీసుకొచ్చాడు. గంగామాతను తీసుకొచ్చి దేశ విదేశాలకి మంచినీరు అందేటట్టు చేశాడు. మా తాత అందజేసే మనవాళ్ళుగా కనీసం మేము మజ్జిగ ప్యాకెట్లు అన్న ఇద్దామని ఈరోజు ఈ చల్లటి మజ్జిగ మంచి ఎండలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక కులానికి సంబంధించి కాకుండా అందరూ పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జై భగీరథ.